కేబుల్ కోసం అదే ఆ వర్క్స్ అన్నింటితో ట్రైన్స్ ఏదో తవ్వుతున్నారు సార్. ఆ తవ్వుతున్నప్పుడు జేసీబీతో అక్కడ ఉన్న కేబుల్ని కన్నం పెట్టారు సార్. వాళ్ళ ఇంటర్నల్ సార్, కేజీహెచ్ ఇంటర్నల్ రిక్వెస్ట్ చేశారా మిమ్మల్ని రమ్మని అక్కడికి? మాకు తెలియదు సార్. వాళ్ళు చేస్తున్నారు సార్. ఎలక్ట్రికల్ షాప్ కట్టగలిగి జేసీబీ మీద ఉన్నారు కదా సార్, అంత ఏమీ అవ్వలేదు సార్ వాళ్ళకి. కంపెనీస్ అవసరం సరిగ్గా సార్. మధ్యాహ్నం నుంచి లేదు సార్. పిల్లలు మీ లోపల ఉన్నారమ్మా? మీ పిల్లలు పడుతున్నారు సార్. లోపలికి వెళ్దాం. నా పిల్లలకి ఫ్యాను అది గాలి అయితే ఉందమ్మా? వాళ్ళకి డాక్టర్ రాని ఉంటుంది మిమ్మల్ని. కొన్ని ఇసుకరని పెట్టి కొంచెం ఇసుకుంటే పడుకుంటారు కదా. ఈ ఇసుకరలు ఇమ్మంటారు మీకు? ఏమైంది మీ బాబుకి? ఎంత వయసు? స్వామి ఫోటో తీ స్వామి. ఎంత వయసు? వచ్చండి. ఈరోజు పుట్టాడా? ఎలా ఉంది? ఆయుష్ ఉందా? మీరు ఏమన్నారు హాస్పిటల్ డాక్టర్లు? ఎక్కడ గోదావరి హాస్పిటల్ అవుతానన్నా? నర్సీపట్నం అవ్వలేదు, ఇక్కడ తీసుకెళ్ళిపోమన్నారు. మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ లేదు. మరి ఏం చెప్తున్నారు డాక్టర్లు? మీ కూతురి బాబా? నర్సీపట్నం నుంచి ఇక్కడ పంపించారు రెఫరల్ గానా? ఇదేంటి ఏమైనా భయం ఏం చెప్తున్నారా? ఇలా ఏమైనా మాట్లాడినా నేను గట్టిగానా? ఈలోపు కరెంట్ పోయింది. మీరేమవుతారమ్మా? ఒక్కొక్కరికి ఒక్కొక్క బాబుకి ఒక్కొక్కరండి అటెండెన్స్. వీళ్ళందరూ బాబు బేబీ లోపల ఉన్నారు. ఎందుకంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం ఆపరేషన్ చేస్తామన్నారా? లేదు సార్, చెప్పలేదు. ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంతేనే. ఏ డాక్టర్ చూస్తున్నారమ్మా మీకు స్పెషలిస్ట్? మెడికల్గా మనం ఎన్ని ఇబ్బందులు గురవుతామన్నది ఈరోజు మనం కేజీఎస్ యాక్సిడెంట్ చెప్పచ్చన్నమాట. ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, వేర్ నో ప్రైవేట్ హాస్పిటల్ ఆల్సో కూడా లేదన్నమాట. అంత పెద్ద హాస్పిటల్, అంత పెద్ద గుర్తింపు ఉండే హాస్పిటల్స్లో కేజీహెచ్కి అసలు ఆ ధీటికి రాదన్నమాట. అందుకే అలాంటి హాస్పిటల్ ఈరోజు చీకట్లో ఉన్నాం. చీకట్లో గంట 2 గంటలు అంటే పర్లేదు, మన ఇల్లు అయినా సరే అంతే. గంట 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు కరెంట్ పోతే ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా ఐ థింక్ ఇట్స్ 11 o'clock, 11:30 midnight, 11:30 midnight. ఇంతవరకు కూడా పవర్ని రీట్రేస్ చేయలేకపోతా ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 500 కోట్ల రూపాయలు కేవలం ఈ కేజీహెచ్ అభివృద్ధి కోసం ఖర్చు చేశారు. సచ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్. పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వాలు నడిచేదని చెప్పేసి అతని యొక్క ఐడియాలజీ అన్నమాట. సచ్ ఎ గ్రేట్ లీడర్ విత్ హిస్ ఐడియాలజీ 750 KVA ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తారు ఈ కేజీహెచ్కి. ఆ రోజుల్లోనే 2022
2022 750 kVA ట్రాన్స్ఫార్మర్స్, అంటే ఈ కేజెస్ అందరికీ కూడా పవర్ సప్లై పూర్తిగా ఇచ్చేలాగా. అదనంగా పవర్ సప్లై అవసరం ఉంటే, ఎందుకంటే ఆ రోజే 45 లక్షల కరెంటు బిల్లు వాడుతూ ఉన్నారు, రోజుకు 15,000 యూనిట్లు ఖర్చు అవుతా ఉంది అని చెప్పేసి సోలార్ యూనిట్స్ 120 kVA ఏర్పాటు చేశారన్నమాట. సి ద గ్రేట్ లీడర్. 120 kVA సోలార్ యూనిట్స్ ఏమో ఆర్థోపెడిక్ వార్డు ఆ పైన అన్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి నియర్ అబౌట్ 18 months కంప్లీట్ అయ్యింది. యు హావ్ కంప్లీట్లీ scrapped the great medical college, government medical colleges. You have grounded that. అంటే జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ చేసిన యూనిట్స్ని దాన్ని ఏమో రూట్స్లో తీసేసావు నువ్వు ప్రైవేటైజ్ చేయడం కోసం అని చెప్పి. అండ్ అబోవ్ ఆల్ ఎల్స్, ఏదైతే ఈరోజు గవర్నమెంట్ యూనిట్స్ ఉన్నాయో, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో, దాన్ని కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారన్నమాట. అంటే పేద ప్రజలకి ప్రైవేట్ వైద్యమే సరి అని మీరు ఒక ఇంజెక్ట్ చేస్తున్నారు నరాల్లో పేదలకి. డోంట్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్నే మీరు చూసుకోండి. అక్కడ డబ్బులు ఎంతైనా మీరు ఖర్చు చేసుకోండి, మీ తాలిబొట్లు అమ్ముకోండి, మీ ప్రాణాలు కోల్పోండి, మాకేం పోతుందిలే, మా కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుంది, మా ముగ్గురు కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి. సచ్ ఏ ఫూలిష్ గవర్నమెంట్ ఈరోజు మాకు అర్థం కావట్లేదు. ఎనీవేర్ ఇన్ ఇండియా కాదు కదా, అబ్రాడ్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఈజ్ ఫుల్ ఫ్రీ. బట్ దీస్ బగర్స్ ఈరోజు ఏంటంటే మెడికల్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు, అటు ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. జస్ట్ ఇది చాలా ప్యాథటిక్ కండిషన్ అని చెప్పి నేనైతే తెలియజేస్తాను. మేము అదే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ ఉన్నాము, ఇమీడియట్గా ఈ పవర్ రివోక్ చేసుకోమంటున్నాము. స్టాండ్ బైగా అనదర్ 750 kVA జనరేటర్స్ని ఈ కేజెస్కి ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఓవర్లోడ్ అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐడియాతోటి బై ఛాన్స్ పవర్ సప్లై పోతే ఏమిటని చెప్పేసి 20 జనరేటర్స్ని ఆ రోజు డిప్లాయ్ చేశారు, 17 ఇన్వర్టర్స్ డిప్లాయ్ చేశారు. సి దట్ గ్రేట్ లీడర్షిప్ అన్నమాట. అదే లెగసీ అంటారు అన్నమాట. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారేమో ప్రాణదాత, హెల్త్ సిటీ నిర్మాణం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక హెడ్కి వెళ్ళి 17 ఇన్వర్టర్స్, 20 జనరేటర్స్, ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయో, ఎమర్జెన్సీ థియేటర్స్ ఉంటాయో, నిరంతరం పవర్ సప్లై ఉండాలి. ఎవరైతే ఈ చిన్నపిల్లల పీడియాట్రిక్ ఉంటారో అక్కడ నిరంతరం పవర్ సప్లై ఉండాలి. ఎందుకంటే వాళ్ళకేమో కావాల్సింది ఏ యూవీ రేస్, దీంట్లో పెడతారు, ఇంక్యుబేటర్స్లో పెడతారు. అలాంటి వాటిని ఎప్పుడు కూడా పవర్ సప్లై కట్ అవ్వకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంత ఫోర్సీనెస్ చేసి ఏర్పాటు చేశారన్నమాట. బట్ నౌ ఇట్స్ సిక్నింగ్. ఆంధ్ర రాష్ట్రం ఇట్స్ సిక్నింగ్. ద మెడికల్ హెస్ గాన్ సో బ్యాడ్, వెరీ డిస్కస్టింగ్గా ఉంది అని చెప్పేసి నేనే తెలియజేస్తాను అనమాట. I don't understand what Lokesh sir is doing, what Chandrababu Naidu garu is doing, and Pawan Kalyan has become a joker.